పోతరాజుల గురించి మాట్లాడుకున్నట్లయితే పోతరాజులని మనం దేవులుగా భావిస్తాము. ఖచ్చితంగా బోనాలు తీస్తే పోతరాజులు అనేది ఉంటారు. మరి వాళ్ళని దేవులుగా భావించినప్పుడు వాళ్ళు తాగడము, వెళ్ళి జనాలను కొట్టడము ఇదంతా కరెక్టే అంటారా? వాళ్ళు ఎరగోళ్ళని పట్టుకొని అలా పరిగెత్తుతూ కొడుతూ ఉంటారు, జనాలను భయపట్టిస్తూ ఉంటారు. అవును. అయితే ఈ సందర్భాన్ని మనం ఎలా మాట్లాడుకోవాలి అంటే అమ్మా, నా తల్లి నల్లపోషమ్మ తల్లి చౌడాలమ్మ అని ఒక ఊరు దేవత, గ్రామ దేవతలాగా ఉన్నప్పుడు బోనాల పండుగలో ప్రత్యేకత నల్లపోచమ్మ తల్లిదే ఉంటుంది. బాగా గమనించింది. అమ్మవారు ఏం చేస్తారంటే అమ్మ, శివుడు కారణ జన్ముడు అయ్యి అమ్మని పుట్టిస్తాడు పార్వతీమాతకి. ఏమని, అమ్మ నీకు ఒక బిడ్డ పుట్టింది, కానీ ఆ బిడ్డ భూమండలంలోనే ఉంది, పైన ఎప్పుడు ఆకాశానికి రాలేదు అని చెప్పేస్తే ఈ నా తల్లి పార్వతీమాత 9 నెలలు మూసికంటది నల్లపోషమ్మ. ఆ చరిత్ర రాసిందమ్మా. ఆ తర్వాత జరిగిన తరందాల వల్ల నల్లపోచమ్మ తల్లికి వయసు వస్తుంది 14-15. ఈ యొక్క మగ శరీరాలు కానీ, దుష్టులు దొంగలు కానీ ఆడపిల్లల్ని కొంచెం చూసే చూపు చెడుగా ఉండడం చేత అమ్మ ఏం చేసిందంటే, ఈ చౌడాలమ్మ ఉంది కదా, చౌడాలమ్మ తల్లి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉండేదమ్మా ఊరిలో. ఒకప్పుడు గ్రామ దేవతలు కూడా కనబడే వాళ్ళు అని చెప్తాం కదా, అలా ఒక వ్యక్తిని బాగా నమ్మి తమ్ముడు 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 అని, ఎక్కడ పోతున్నావు తమ్ముడు, ఇప్పటికి కూడా మనము మీరే ఉన్నారు, ఎవరైనా వీధులు చిన్నవాడు ఉంటే అరే షాప్కి వెళ్దామా ఇలా అని అంటే వాళ్ళు జీవితకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడన్నా కనబడ్డారు అనుకోండి, అక్క నేను ఏదైనా సాయం చేస్తా అంటారు కదా. ఈ తరుణం అమ్మ గెలిచిన తరుణం. ఈ పోతరాజు అమ్మ నల్లపోచమ్మ తల్లి పుట్టిన తర్వాత ఈయనని తమ్ముడు నన్ను రక్షించడానికి నేను పొలిమేర దాటినప్పుడు కానీ వస్తూ పోతున్న సందర్భంలో నాకు రక్షణగా ఉంటావా అని పెట్టింది. పోతరాజు దేవుడు కాదు తల్లి, పోతరాజు ఒక మనిషి. అయితే పోతరాజు వచ్చి శరీరం మీద చాలామంది భక్తితో మనం చూస్తూ ఉంటాం. ఈ పోతరాజుల విషయానికి వస్తే ఏంటంటే అమ్మా, ఒక పోతరాజు చేయవలసినది ఏంటంటే, ఒకప్పుడు మన దగ్గర బోనాలు ఎవరు ఎత్తుతారంటే కొంచెం అలంకరించుకొని ఎత్తుతాం కదా, స్నానాలు చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని, కొంచెం కొంతమంది లంగా ఓని వేసుకొని, కొంచెం కలర్ఫుల్గా శారీస్ కట్టుకొని వేస్తే, అప్పట్లో కొంతమంది దొంగలు దుష్టులు ఈ బ్రిటిష్లో ఉండేవాళ్ళు కానీ ఇంకెవడైనా కూడా ఆడపిల్లలు అందంగా కనబడతారని చెప్పి వారిని అపహరించుకోవడానికి కూడా వచ్చేవాళ్ళమ్మ దొంగలు. అలా వచ్చినప్పుడు 2-3 సందర్భాల్లో అమ్మాయిల్ని కూడా ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భాన్ని కాపాడడానికి మరొక మగవాడు ఎవరు కావాలి అంటే పోతరాజు వచ్చాడు. ఆ పోతరాజు ఏం చేస్తాడంటే చెల్లిని కాపాడుతాడు, అక్కని కాపాడుతాడు. ఇలా అందుకే ఇర్రగులు పట్టుకుంటాడు ఎవడన్నా వస్తే కొట్టడానికి. ఆయన కొట్టేది దొంగలని దుష్టులను కొట్టడానికి పెట్టుకున్న ఆ తరుణం అక్కని సాగనింపు తీసుకెళ్తాడు బోనాల వరకు. ఈ రోజుల్లో పోతరాజులు ఏం చేస్తున్నారంటమ్మా, ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఒక నియమ నిబంధనలు పాటించాల్సిన ఒక పోతరాజు చేయాల్సింది ఏంటంటమ్మా, గ్రామం ఒక ఏరియా ఉందనుకోమ్మా, ఒక కాలనీ ఉందనుకో, ఆ కాలనీ కాడికి వచ్చి ఇంటింటికి వెళ్ళి బోనాలు ఈ సమయానికి మీరు తీసుకొని వస్తే అందరినీ నేను రక్షించి తీసుకెళ్తా అని అన్నప్పుడు ఎంత గర్వంగా ఎంత గౌరవంగా అనిపిస్తారమ్మా. ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఒక 20-30 మంది పోతరాజులు కలిసి ఒకే ఏరియా ఒకే సమయానికి బోనాలు తీసుకెళ్తే ఆడపిల్లలను రక్షించి ఆ అంగరంగ వైభవంగా అమ్మకి బోనాలు సమర్పించే ఆ తరుణం ఎంత కమ్మగా ఉంటుందమ్మా. ఇప్పటికీ ఊర్లలో చూడండి అందరూ తీసుకెళ్తారు బోనాలు, చాలా ప్రాంతాల్లో ఉంది. మన ఇక్కడ భాగ్యనగరంలోనే ఆ పరిస్థితులు లేవు. ఆ బోనానికి ఉన్న విలువ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. పెంచుకుంటూ పోవాలంటమ్మా. ఈ పోతరాజులు చేయాల్సిన ముఖ్యమైన కారణం అందరినీ ఒక దగ్గరికి గూడిపి వాళ్ళ నుంచి బోనాలు తీసుకెళ్తే పండగ ఎంత బలంగా ఉంటుంది తల్లి. పోతరాజులు ఆడపిల్లలు రక్షించే సమయం వచ్చినప్పుడు ఒకరోజు ఇలాగే వీళ్ళకి ఎందుకు ఆ ప్రాఖ్యాత వచ్చిందంటమ్మా, ఒకరోజు నలుగురిని పెట్టారు, కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళే ఉంటారు పోతరాజులు. 6 మంది ఆడపిల్లలు బోనాలు ఎత్తుకుంటూ వస్తున్నారు. అది మన తెలంగాణ ప్రాంతంలోనే, నేను ఊరి పేరు చెప్పను, బాధపడతారు కావచ్చు. వస్తున్నప్పుడమ్మా ఒక 8 మంది మగవాళ్ళు వచ్చేసారు వీళ్ళని అపహరించుకోవడానికి. ఈ 4 వాళ్ళ గొంతు కొరికి చంపారమ్మా. పోతరాజు గొంతే కొరుకుతాడు, ఆయనకి అంతకుమించి అధికారం లేదు. గొంతు కొరికి అధికారమే, గొంతు కొరికి ప్రాణం తీసేస్తాడు. ఈ 4 వాళ్ళని 8 మందిని వీరోచితంగా చంపి ఈ రక్తంతో మొత్తం అమ్మకి మొత్తం అభిషేకం చేసిన ఆ తరుణాన్ని ఊరంతా చెప్పుకున్నారు. ప్రచారం అవుతుంది కదా, అమ్మో పోతరాజు ఉండడం వల్ల ఆడపిల్లలకి రక్షణ ఉంటుంది, మనం పెట్టుకోవాలన్న ఆ తరుణమే ఈ పోతరాజుల తల్లి. అలా మనం ఇప్పుడు ఎంతమందికి తెలుసు పోతరాజు అంటే, మద్యం సేవిస్తున్నారు అంటే బహుశా భక్తికి అదొక విలువ. అయినా నా తల్లి ఇప్పటికీ ఏమనలేదు కదా వాళ్ళని, ఎప్పుడు పోతరాజు ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ. తమ్ముడే కదా, తాగితే ఏంది తాగకపోతే ఏంది అని చెప్పేసి స్వీకరించింది, ఆడిపించుకుంది. కానీ పొరపాటు మనలో ఉందమ్మా. ఆ పొరపాటుని కొద్దిగా వెసులుబాటుగా తీసుకెళ్ళి పోతరాజులు అందరూ కలిసి అన్నదమ్ములై ఆ యొక్క బోనాన్ని తీసుకెళ్తే ఎంత బలంగా ఉంటుంది. ఇక పైన తీసుకెళ్లాలని మా కోరిక కూడా తల్లి. సో ఇంకొకటి చేతబడి అనేది ఉందా నిజంగా?
ఒక మనిషిని మనం మన హ్యాండ్లో పెట్టుకోవచ్చు, వశీకరణం చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా గురూజీ, ఇప్పుడు ఎంటికలు తీసుకుని రండి, వాళ్ళు వేసుకున్న బట్టలు తీసుకుని రండి, దాంతో మేము మీరు చెప్పినట్టు తినేలా చేస్తాము అని. అసలు చేతబడి అనేది ఉందా? బ్లాక్ మ్యాజిక్ చేతబడి అనేది నేనే ఇక్కడ కూర్చున్నా, కొన్ని ముగ్గులు వేస్తా, కొబ్బరికాయలు, ఇంకేదన్నా తాంత్రికమైన వస్తువులు, నీ వస్తువులు తెచ్చి అక్కడ పెట్టి కూర్చొని చేస్తా, పనులు చేసేసి ఆకర్షిస్తాను నేను. ఉదాహరణకి నీ పేరు సంథింగ్ ఏదో ఉందంటే, ఆవిడ రావాలి అంటే ఆవిడ వస్తువులు పెట్టుకోవాలి. ఆవిడ వస్తువులు తీసుకోవడానికి ఎవరు ఇచ్చారు ఆ వస్తువులు అంటే, నిన్ను చేతబడి చేయించేవాడు నీ పక్కన ఉన్నవాడు, నీ ఇంట్లోడు, నీ మీనమామ, నీ బాబాయ్, వీళ్ళు ఇచ్చడం వల్ల వీడు చేస్తున్న పనికి విలువ వస్తుంది. నీ వస్తువులన్నీ అక్కడ పెట్టినప్పుడు వీడు ఆకర్షించబడుతుంటాడు, నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. అంటే నీ శరీరంలో ఇది మనది ఫిజికల్ ఒక సోల్ తల్లి, ఒక ఫిజికల్ అటాచ్మెంట్. సోల్ 50%, ఈ ఫిజికల్గా ఉండే ఈ బాడీ ఒక 50%. ఈ చేతబడి జరిగేదంతా సోల్ పైన, నీ ఆత్మని ఇబ్బంది పెట్టే పని. అలా అవుతుందంటే ఒక పూజ వల్ల సాధ్యమా అని? పూజ కాదు వాళ్ళు చేస్తుంది, చెడు. పూజ వల్ల ఆత్మ పరమాత్మని కలుస్తుంది కానీ వేరే వాళ్ళని కలుస్తుంది. అలా ఏం లేదు. మంత్రాలే కదా వాళ్ళు చదివేది. వాళ్ళు ఈ మంత్రాలు చదవగా చేతబడే మంత్రాలు రివర్స్ లో ఉంటాయి. ఎక్కడైనా చూసారా? నేను ఈ మధ్య చూసాం, లంగారాజులో ఒక అమ్మ ఇంటికి వెళ్ళాను. ఆవిడ కొంచెం వేరే వాళ్ళు, ఆవిడ ఇలా రాస్తుంది రివర్స్ లో, బుక్ ఇలా పెట్టి చదువుతుంది. ఏమైంది అంటే మీరు పిశాచి పట్టింది అని అంటున్నారు. అది కూడా ఎక్కడ ఎలా అయింది అంటే ఇంట్లోనే చేస్తుంది, రాత్రి కూడా కళ్ళు పైకి విడదు, ఇట్లా అన్నారు. ఎలా చేశారు, ఎవరు చేశారు, ఇట్లా కొంచెం డీప్కి వెళ్తాం. ఒక చేతబడికి ఆ విలువ లేదమ్మా. నువ్వు అన్నది ఎలా మంత్రాలు చదువుతున్నారంటమ్మా, మంచికి మంత్రాలు గట్టిగా చదువుతారు. చేతబడి చేసినవాడు ఎవడన్నా మంత్రాలు గట్టిగా చదివినాడు కనబడ్డాడు ఎక్కడన్నా? ఓం నమ శివాయ అని అంటే మరి వాడు మంచోడైపోతాడు కదా, చెడ్డవాడైపోతాడు అనడానికి రుజువు ఏంటంటే లోపల చదివే మంత్రాలు నీ అంతరాత్మని బాధ పెట్టడానికి వాడు బలహీనమైన కొన్ని ఆత్మలు ఉంటాయి కదా తల్లి. గతంలో ఒక మాట చెప్పాను, 25 సంవత్సరాల్లో ఒకటి చనిపోయిన వాడికి 55 సంవత్సరాల వయసు ఉంటే, ఈ 25 ఏళ్ళు ఉన్న నుంచి ఇంకొక 20 ఏళ్ళు ఉన్న ఆ వయసుని మీ క్షుద్ర పూజలు తెలిసిన వాళ్ళు వాడుకుంటారు. ఎలా? నువ్వే నేనే ఎవరో వ్యక్తి కాలం చేశాడు, ఓ దగ్గర ఎక్కడో ఉన్నాడు, వాడిని ఆకర్షించే కొన్ని ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు దేవుడిని ఆకర్షించడానికి అభిషేకాలు, నెయ్యితో పాలు ఎలా చేస్తామో ఇవి కూడా అలానే ఉంటాయి. వాళ్ళు ఆకర్షించిన ఆ తరుణాన్ని ఏం చేస్తారంటే, నేను నీకు మంచి చేపించి నువ్వు అనుకున్న కోరికలు తీరుస్తానన్న ఆశకి ఈ ఆత్మ లోనైపోతుంది. ఎందుకంటే శరీరం వదిలినాక ఈ ఆత్మ జీరో అమ్మ, ఇది ఎందులోకైనా వెళ్ళగలుగుతుంది. ఈయన ఏం చేస్తాడు, దాన్ని మాంత్రిక శక్తుల్లో కొన్ని తాంత్రిక శక్తులు, యాంత్రిక శక్తులు పెట్టి దాన్ని బందీ చేయగలడు. అది చేసిన ఆ తరుణమే నువ్వు అన్న క్షుద్ర పూజ. ఇది చేతబడి అనేది మన దగ్గర తగ్గిపోయింది. ఇప్పుడు క్షుద్ర పూజలు ఎక్కువ చేస్తున్నారు. చేతబడి కూర్చొని వస్తువులు పెట్టేంత సిద్ధహస్తుడు లేడమ్మా. ధర్మంగా చెప్తున్నాను, ఆ వస్తువులు ఈ వస్తువులు పెట్టే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు అంతా ఏమైపోయారంటే ఎమోషనల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు, వశీకరణలు. నీకు ఇది ఉంది, నీకు అది ఉంది, నీకు అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్తే నీ యొక్క వీక్నెసెస్ మీద కొడుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.